నక్సలైట్లు తనను చంపాలని చూశారని, కానీ ఆ వెంకటేశ్వర స్వామియే కాపాడారని సీఎం చంద్రబాబు అన్నారు. నేర చరితలు రాజకీయాల్లో వచ్చారని, ఇంట్లో చెత్తను తీసివేసినట్లుగానే వాళ్లను కూడా తీసివేయాలని చెప్పారు. తాను నక్సలిజం, ఫ్యాక్షన్, మత కలహాలపై పోరాటం చేశానని తెలిపారు. తానెప్పుడూ కూడా హత్య రాజకీయాలు చేయలేదని అనుకోలేదని, అలా అనుకుని ఉంటే ఎవరిని కూడా వదిలిపెట్టేవాడిని కాదు అన్నారు. హింస రాజకీయాలు చేసే వాళ్ల గుండెల్లో నిద్రపోతారని ఆయన వ్యాఖ్యానించారు. నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. మొత్తం ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా మీకు కీడు చేసే నాయకులు వచ్చారు. మీ ఇంట్లో చెత్త ఏ విధంగా అయితే క్లీన్ చేస్తున్నారో రాజకీయాల్లో ఈ మలినాన్ని కూడా శుభ్రం చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకసారి కొంతమంది నా మీద హత్యా ప్రయత్నాలు చేసినా నేను భయపడలేదు. మీరందరికీ ఒక ఐడియా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను తీవ్రవాద సమస్య రాష్ట్రానికి మంచిది కానీ గట్టిగా పోరాడాను. రాయలసీమలో ముఠా కక్షలు మంచిది కాదు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని పోరాడాను. ముఠా కక్షలు పూర్తిగా రూపొందించాను. మత కలహాలు మానవత్వానికి మచ్చ అనే ఉద్దేశంతో పోరాడాను. కానీ ఇక్కడే వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు చూస్తే 2003 ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. ప్రాణదానానికి శ్రీకారం చుట్టి అలిపిరి దగ్గరికి పోతే 23 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో నాకు ప్రాణభిక్ష పెట్టాడు. అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు హింసా రాజకీయాలను ప్రోత్సహించరు. హింసా రాజకీయాలు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ గుండెల్లో నిద్రపోతానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.